5th class Max workbook first lesson. Let's recall. Write the following numbers in words. 9, 27, 576, 8536. Write the following numbers in expanded form. విస్తరణ రూపాలు రాయండి. 34 equals to 30 plus 4. 56, 50 plus 6. 4745 equal to 4000 plus 700 plus 40 plus 5. 8523 equal to 8000 plus 500 plus 20 plus 3. Next, write the following numbers in shortened form. సంక్షిప్త రూపాలు రాయండి. 70 plus 6 equal to 76, 200 plus 40 plus 5 equal to 245, 8000 plus 500 plus 60 plus 5 equal to 8565, 10,000 plus 800 plus 30 plus 9 equal to 10,839. Write the following in shortened form and words. 23, 658, 10,567. Worksheet 2. Write the place value of 5 in each of the following numbers. 45 లో 5 యొక్క ప్లేస్ వాల్యూ 5, 456 లో 50, 8569 లో 500, 5893 లో 5 యొక్క ప్లేస్ వాల్యూ 5000, 48562 లో 500 is the place value, 54123 లో 5 యొక్క ప్లేస్ వాల్యూ 50000. Find the sum of the place values of 7 in the following numbers. 77 లో 70 plus 7 equal to 77, 727 లో 707, 8767 లో 707. ఈ విధంగా అన్ని ప్లేస్ వాల్యూస్ని యాడ్ చేసి రాయాలి. Find the difference of place values of 6 in the following numbers. ఇక్కడ ఇచ్చిన సంఖ్యలలో 6 యొక్క స్థాన విలువల మధ్య భేదం అంటే తీసివేయాలి. 6 యొక్క స్థాన విలువలను ఒక దాంట్లోంచి ఒకటి తీసివేసి రాయాలి. ఈ విధంగా రాయాలి. నెక్స్ట్, హౌ మెనీ టెన్స్ ఆర్ దేర్ ఇన్ 1000? ఒక 1000లో ఎన్ని పదులుంటాయి? 100. హౌ మెనీ హండ్రెడ్స్ ఆర్ దేర్ ఇన్ 1000? ఆన్సర్ ఈస్ 10. అంటే 99 తర్వాత సంఖ్య. సక్సెసర్ అంటే తర్వాత సంఖ్య, ప్రీడెసెసర్ అంటే ముందు సంఖ్య. ఫస్ట్ వన్ 100. ప్రీడెసెసర్ ఆఫ్ 1050 1050, 1049. సక్సెసర్ ఆఫ్ 87 88. సక్సెసర్ ఆఫ్ 1579 1580 is the answer. నెక్స్ట్, వర్క్షీట్ 3. కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్. స్మాలెస్ట్ మరియు లార్జెస్ట్ డిజిట్స్ని రాయండి. ఫస్ట్ 1 డిజిట్ నెంబర్లో స్మాలెస్ట్ నెంబర్ 1, లార్జెస్ట్ నెంబర్ 9. అలాగే 2 డిజిట్ 3 డిజిట్ 4 డిజిట్ అండ్ 5 డిజిట్ నెంబర్స్లో కూడా ఈ విధంగా రాయాలి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. 9 11కి మధ్యలో 10 ఉంటుంది. నెక్స్ట్ 5000 5001 ఈ రెండింటికి ముందు 4999 ఉంటుంది. ఈ విధంగా మనకు బ్లాంక్స్ ఎక్కడైతే ఇచ్చాడో అక్కడ వచ్చే సంఖ్యను రాయాలి. Write all 3 digit numbers that can be formed using the digits 3, 5 and 7. 3, 5, 7లను ఉపయోగించి రాయగలిగే మొత్తం 3 అంకెల సంఖ్యలను రాయండి. మొత్తం 6 వస్తాయి. ఆ 6 అంకెలు వచ్చేసి ఇక్కడ చూడండి 6 సంఖ్యలు వచ్చేసి ఈ విధంగా రాయాలి. నెక్స్ట్, write some 4 digit numbers using that can be formed the digits 5, 6, 3 and 2. 5, 6, 3 and 2 ఉపయోగించి ఏర్పడే అన్ని 4 digit నెంబర్స్ని రాయండి. ఈ విధంగా రాయండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. లార్జెస్ట్ 3 digit నంబర్ యూజింగ్ 378 ఈస్ 873. లార్జెస్ట్ 3 digit నంబర్ యూజింగ్ 547 ఈస్ 754. లార్జెస్ట్ 3 digit నంబర్ యూజింగ్ 209 ఈస్ 920. వర్క్షీట్ 4. రౌండ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ టు ద నియరెస్ట్ 10. దగ్గరి పదులకు సవరించి ఈ విధంగా రాయండి. నెక్స్ట్, రౌండ్ ఆఫ్ ఈచ్ ఫాలోయింగ్ నంబర్స్ టు ద నియరెస్ట్ 100. దగ్గరి వందలకు సవరించి రాయాలి. రౌండ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ టు ద నియరెస్ట్ 1000. దగ్గరి వేలకు సవరించి రాయండి. వెన్ రౌండింగ్ ఆఫ్ టు ద నియరెస్ట్ 100, విచ్ రేంజ్ ఆఫ్ నెంబర్స్ కుడ్ బి రౌండెడ్ ఆఫ్ టు గెట్ ద ఫాలోయింగ్ నంబర్స్? కింద ఇవ్వబడిన సంఖ్యలకు వాటి దగ్గరి వందలకు సాధ్యమయ్యే సంఖ్యా వ్యాప్తిని రాయండి. ఈ విధంగా రాయండి. వర్క్షీట్ 5. రైట్ ద నంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఆరోహణ క్రమంలో
ఇక్కడ ఉన్న నెంబర్స్ని ఆరోహణ క్రమంలో రాయండి. ఆరోహణ క్రమం అంటే చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకి రాయడం. నెక్స్ట్ రైట్ ద నంబర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. అవరోహణ క్రమంలో రాయండి. పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యకి రాయడాన్ని అవరోహణ క్రమం అంటారు. నెక్స్ట్ పుట్ ద కరెక్ట్ సింబల్ లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు. సరైన గుర్తులు ఉపయోగించండి. ఇక్కడ 5 ఈజ్ లెస్ దాన్ 9, 1001 ఈజ్ లెస్ దాన్ 1010, 8100 ఈజ్ గ్రేటర్ దాన్ 8010. ఈ విధంగా గుర్తులను ఉపయోగించండి. సర్కిల్ ద లార్జెస్ట్ నెంబర్. ఇక్కడ ఏలో మొత్తం 4 నెంబర్స్ ఇచ్చాడు. ఆ 4 నెంబర్స్లో అన్నిటికంటే పెద్ద సంఖ్యకు 0 చుట్టండి. అలాగే బిలో ఉన్న అన్నిటికంటే పెద్ద సంఖ్యకి 0 చుట్టండి. నెక్స్ట్ సర్కిల్ ద స్మాలెస్ట్ నెంబర్. ఇక్కడ ఇచ్చిన 5 అన్నిటికంటే చిన్న సంఖ్యకు 0 చుట్టండి. వర్క్షీట్ 6 షో ద ఫాలోయింగ్ నంబర్స్ ఆన్ అబాకస్. ఇక్కడ అబాకస్ ఇచ్చాడు, కింద సంఖ్యలు ఇచ్చాడు. ఆ సంఖ్యలకు తగిన పూసలను ఈ విధంగా అబాకస్లో రాయండి. షో ద ఫాలోయింగ్ నంబర్స్ ఆన్ నంబర్ లైన్. ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చారు, వాటిని పక్కన ఇచ్చిన నంబర్ లైన్ మీద చూపండి. ఫస్ట్ 125, నెక్స్ట్ 643 అనేది 600కి 700కి మధ్యలో ఉంటుంది. 2000 ఇక్కడ డైరెక్ట్గా కనిపిస్తుంది కాబట్టి అక్కడ మార్క్ చేయండి. నెక్స్ట్ వర్క్షీట్ 7 రైట్ ద సక్సెసర్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్. ఇక్కడ కొన్ని సంఖ్యలు ఇచ్చాడు, వాటి తర్వాత వచ్చే సంఖ్యలను రాయండి. రైట్ ద ప్రీడెసెసర్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్. ఇక్కడ కొన్ని సంఖ్యలు ఇచ్చి వాటి ముందు సంఖ్యను రాయమన్నాడు. ఈ విధంగా రాయండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ కూడా తర్వాత వచ్చే సంఖ్యలను రాయాలి. నెక్స్ట్ కింద ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ముందు వచ్చే సంఖ్యలని రాయండి. నెక్స్ట్ 5th క్వశ్చన్లో మధ్యలో సంఖ్య ఇచ్చాడు, దానికి ముందు వచ్చే సంఖ్య మరియు తర్వాత వచ్చే సంఖ్యలను ఈ విధంగా రాయండి. వర్క్షీట్ 8 డూ ద ఫాలోయింగ్. ఇక్కడ కొన్ని ఎడిషన్స్ ఇచ్చాడు, ఈ ఎడిషన్స్ని చేయండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ ఎడిషన్స్ ఇచ్చి ఫస్ట్ ఎడిషన్ పైన నెంబర్ ఇచ్చాడు, కింద ఆన్సర్ ఇచ్చాడు. మధ్యలో వేటిని యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుందో మనం ఊహించి రాయాలి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. 10, 12, 14, 16, 18, 20, 300, 600, 900, 1200, 1500, 1800. Fill in the blanks. 3 plus 5 equal to 5 plus 3. 61 plus 54 equal to 54 plus 61. Next, worksheet 9. Show the addition on number line. 5 plus 3. First 5 ni tarvata 3 ni add cheste answer 8 vastundi. 100 plus 50ని ఈ విధంగా సంఖ్యారేఖపై చూపండి. 5 plus 5, 200 plus 50ని వీటిని సంఖ్యారేఖలపై ఈ విధంగా చూపించాలి. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ సేమ్ ఎడిషన్స్ల మధ్యలో మిస్ అయిన నెంబర్స్ని రాయండి. వర్క్షీట్ 10 డూ ద ఫాలోయింగ్ ఎడిషన్స్. ఇక్కడ ఇచ్చిన ఎడిషన్స్ని చేయండి. రైట్ సమ్ మోర్ ఎడిషన్స్ ఫర్ ద గివెన్ నెంబర్స్. కింద ఇచ్చిన సంఖ్యలకు మరికొన్ని కూడిక రూపాలు రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆన్సర్ 10 వచ్చేలాగా మనం వేటిని కూడితే 10 వస్తుందో ఆలోచించి రాయండి. ఎగ్జాంపుల్ 7 plus 3, 6 plus 4, 2 plus 8, 1 plus 9, 5 plus 5, 9 plus 1. వీటిలో ఏది కూడినా కానీ మనకు ఆన్సర్ ఈజ్ 10. అలాగే 150 ఆన్సర్ వచ్చే విధంగా కొన్ని కూడికలు రాయండి. 30 మరియు 200 ఆన్సర్స్ వచ్చే విధంగా ఎడిషన్స్ని కొన్నిటిని ఎగ్జాంపుల్స్గా రాయండి. నెక్స్ట్ వర్క్షీట్ 11. A truck is carrying 4,370 kg iron rods. The empty truck weighs 2,050 kg. What is the total weight of the truck when carrying iron rods? Answer the following questions. What information is given in the problem? Weight of iron rods. What is to be found in the problem? Weight of truck. Which process do you follow to solve the problem? Addition. Next, a truck is carrying, same ide question. What is the weight of iron rods? 4,370 kg. What is the weight of empty truck? 2,050 kg. What operation should be used to find the weight of truck when carrying iron rods? Addition. Next, ఇది కూడా సేమ్ ప్రాబ్లం. ఈ విధంగా సాల్వ్ చేయాలి ఈ ప్రాబ్లమ్ని. ఆన్సర్ ఈజ్ 6,420 kg. నెక్స్ట్ సేమ్ ప్రాబ్లమ్కి మనం స్టెప్స్ ఎలా ప్రిపేర్ చేయాలో పైన చూసాం కదా, అలాగే స్టెప్స్ రాసి సేమ్ అదే రాయాలి. ఆన్సర్ ఈజ్ 6,420 kg. నెక్స్ట్ వర్క్షీట్ 12. Jaya has 4,500. Babu has 500 more than that of Jaya. How much money is with Babu?
ఫస్ట్ ఇచ్చిన లెక్క ప్రకారం స్టెప్స్ రాయాలి. ఆన్సర్ ఈస్ 5000. There are 265 boys in a school. The number of girls is 12 more than the number of boys. Then find the total number of boys and girls in the school. Number of boys in school 265. 12 girls are more than that of boys in the school. Number of girls in the school 265 plus 12, that is 277. Worksheet 12. In a mandal, there are 9,958 male voters. Female voters are 526 more than that of the male voters. Find the number of female voters. Answer is 10,484. Next. Jahnavi travelled 625 kilometers. Govind travelled 19 kilometers more than that of Jahnavi. Find the distance travelled by Govind. Answer is 644 kilometers. వర్క్షీట్ 13. ఇక్కడ కొన్ని సబ్ట్రాక్షన్స్ ఇచ్చాడు, వాటిని చేయండి ఈ విధంగా. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ నంబర్స్. ఇక్కడ బ్లాంక్స్ని సూటబుల్ నంబర్స్తో ఫిల్ చేయండి సబ్ట్రాక్షన్స్ చేసి. వర్క్షీట్ 13. షో ద సబ్ట్రాక్షన్ ఆన్ నంబర్ లైన్. ఇక్కడ 2 నంబర్ లైన్స్ ఇచ్చాడు. 10 - 4 ఆన్సర్ ఈజ్ 6. దీన్ని సంఖ్యారేఖపై ఈ విధంగా గుర్తించండి. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ సబ్ట్రాక్షన్స్లో మిస్సింగ్ నంబర్స్ని రాయండి. నెక్స్ట్ డూ ద ఫాలోయింగ్ సబ్ట్రాక్షన్స్. ఇక్కడ ఇచ్చిన సబ్ట్రాక్షన్స్ చేయండి. రైట్ మోర్ సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్స్. ఇక్కడ కొన్ని సబ్ట్రాక్షన్స్ ఇచ్చాడు, ఆన్సర్ ఇచ్చాడు. 100 రావాలంటే 25 రావాలంటే మనం వేటిలోంచి ఏది తీసివేయాలో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ని రాయాలి ఇక్కడ ఈ విధంగా. వర్క్షీట్ 14. Sum of two numbers is 6,230. If one of them is 1278, find the other number. Other number is 4,952. 4,583 students appeared for SSC examinations in a mandal. If 1 or 2 students have failed among them, how many students have passed? Answer is 4,481. Next. Annapurna has 9,580. If she paid 5,600 to buy blankets, how much money is left with her? Answer is 3,980 rupees. Worksheet 14. Suguna wanted to buy a cotton seed bag, which cost is 5,700 rupees. The government has given a subsidy of 12,050 rupees on cotton seeds. How much money does she pay to buy it? Answer is 4,450 rupees. In a panchayat election, 1,645 votes are polled in a village. If 107 votes are invalid among them, find the number of valid votes. Answer is 1,538. Next, worksheet 15. To get 9,500, how much should be added to 3,650? 5,850 is need to add to 3,650 to get 9,500. The capacity of a water tank is 1,000. If there is already 658 liter of water in the tank, how much more water is needed to fill the tank? 342 liters is the answer. Valli wanted to buy a freezer. That cost is 9,500 rupees. Valli has 8,250. How much more money is needed to buy the freezer? Answer is 1,250 rupees. Worksheet 15. An auditorium has 1,000 chairs. 658 tickets are sold. Calculate the tickets that are yet to be sold to fill the auditorium. Answer is 342. Next, Govardhan has to travel 549 kilometers. He traveled 532 kilometers on train. Calculate the distance yet to be travelled. 17 kilometers is the answer. Worksheet 16. Find the sum of 3,850 and 675, 1,675. Subtract 2,580 from the total. Answer is 2,945. Murthy had 1,950 rupees. His mother gave him 1,200 on his birthday. He spent 2,150 to buy shoes. How much money is left with him? Answer is 1,000 rupees. Worksheet 16.
A high school had a strength of 652 students. If 113 students were admitted to the 6th class in this year, and the headmaster issued 101 TCs for 10th class students, find the number of students in the school right now. Answer is 664. Next, a train started with 1250 passengers. If 65 passengers entered the train and 74 passengers got down at the next station, how many passengers are there in the train? Answer is 1241. Worksheet 17. Do the following. ఇక్కడ ఉన్న మల్టిప్లికేషన్స్ని చేయండి. ఆన్సర్స్ని ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ ఇచ్చిన బ్లాంక్స్ని కంప్లీట్ చేయండి. మల్టిప్లికేషన్స్ చేసి ఆన్సర్స్ని ఈ విధంగా రాయండి. నెక్స్ట్ వర్క్షీట్ 18. డూ ద ఫాలోయింగ్ మల్టిప్లికేషన్స్. ఇక్కడ ఇచ్చిన మల్టిప్లికేషన్స్ని చేయండి ఈ విధంగా. డూ ద ఫాలోయింగ్ మల్టిప్లికేషన్స్. ఇక్కడ ఇచ్చిన మల్టిప్లికేషన్స్ చేయండి. నెక్స్ట్ కంప్లీట్ ద సిరీస్. ఈ సిరీస్ని కంప్లీట్ చేయండి. నెక్స్ట్ 24 ఆన్సర్ రావాలంటే వేటిని మల్టిప్లై చేయాలో ఎగ్జాంపుల్స్ని ఈ విధంగా రాయండి. వర్క్షీట్ 19. ఏ పర్సన్ హోల్డర్ గెట్స్ ఏ పెన్షన్ ఆఫ్ 9,950 పర్ మంత్. హౌ మచ్ పెన్షన్ విల్ హీ గెట్ ఇన్ 1 year? What information is given in the problem? Pension per month. What is to be found in the problem? Pension in 1 year. Which operation do you select to solve the problem? Multiplication. Next, how much pension does he get per month? 9,950 rupees. How much pension will he get in 1 year? 9,950 into 12. That is 1,19,400 rupees. What operation should be used to calculate the pension for 1 year? Multiplication. Next, same problem. Answer is 1,19,400. Next, same ఇదే ప్రాబ్లంకి స్టెప్స్ రాసి ఈ విధంగా ఆన్సర్ 1,19,400 అని రాయండి. నెక్స్ట్ వర్క్షీట్ 20. The cost of 1 kg prawns is 350 and cost of 1 kg of fish is 150. If Geeta purchases 2 kg of prawns and 3 kg of fish, how much amount does she pay? Answer is 1,150 rupees. The cost of a chair is 550 rupees and the cost of a table is 1,550. If Suresh purchased 3 chairs and 3 tables, how much did he pay? Answer is 6,300 rupees. Next, the cost of 1 liter milk is 50 rupees and the cost of 1 liter curd is 60 rupees. What is the total cost of 2 liters milk and 2 liters curd? Answer is 220 rupees. The cost of 1 shirt is 650 and the cost of 1 trouser is 750. Find the total cost of 2 shirts and 3 trousers. Answer is 3,550 rupees. Worksheet 21. Cost of a fan is 950. Cost of a sofa is 10 times the cost of the fan. What is the cost of sofa? Answer is 9,500 rupees. Ramana has 855 rupees. Sirisha has 8 times more than Ramana. Find the amount Sirisha has with her. Answer is 6,840 rupees. There are 185 guava trees in a garden. The number of mango trees is twice the number of guava trees. Find the number of mango trees. Answer is 370. Somu's pension is 2,250 per month. If Ahmad's pension is thrice that of Somu, find the pension per month Ahmad in that month. Answer is 6,750 rupees. Worksheet 22. Divisions. ఇక్కడ కింద ఇచ్చిన ఈ డివిజన్స్ని చేయండి. ఆన్సర్స్ని చెక్ చేసుకోండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. డివిజన్స్ చేసి ఇక్కడ ఇచ్చిన బ్లాంక్స్ని ఈ విధంగా ఫిల్ చేయండి. ఎక్స్పెక్ట్ ద రిమైండర్ వితౌట్ డూయింగ్ డివిజన్. ఇక్కడ డివిజన్ మనం చేయకుండానే రిమైండర్ ఎంత వచ్చిద్దో ఎక్స్పెక్ట్ చేసి రాయండి ఈ విధంగా. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ ఇచ్చిన మిస్సింగ్ నెంబర్స్ని రాయండి. డివిజన్స్లో డివిజన్ చేసి ఇక్కడ ఇచ్చిన మిస్సింగ్ నెంబర్స్ ఏంటో రాయండి. కంప్లీట్ ద సిరీస్.
64, 32, 16, 8, 4, 2. 625, 125, 25, 5. రైట్ మోర్ డివిజన్ ఫ్యాక్ట్స్. 10 ఆన్సర్ వచ్చే విధంగా రకరకాల ఎగ్జాంపుల్స్ని రాయండి. డివిజన్ ఎగ్జాంపుల్స్ని ఈ విధంగా రాయండి. నెక్స్ట్ 25ని కూడా సేమ్ అలాగే రాయండి. నెక్స్ట్ వర్క్షీట్ 24. A book contains 195 pages. If Krishna can read 13 pages per day, how many days will be required to complete the book? Answer is 15. A bus can travel 9 kilometers with 1 liter of diesel. How many liters of diesel is required to travel 504 kilometers? Answer is 56 liters. How many weeks are there in a year? There are 52 weeks are there in a year. Worksheet 24. In polio vaccination campaign, 2 milliliter medicine is used for one child. If 2700 milliliter medicine is used in a town, find the number of children who received the polio drops. Number of children that received polio drops equal to 1350 members. Next, product of two numbers is 342. If one of them is 18, find the other number. Other number is 19. Worksheet 25. 625 is distributed equally among 25 members. How much money does each one get? Answer is 25. 135 students are arranged equally in 5 rows. How many students are there in each row? Answer is 27. Worksheet 25. Seating capacity of a bus is 45. 130 persons want to go on a tour. How many buses are required? Answer is 3. The cost of an entrance ticket for an exhibition is 15 rupees. How many tickets can be purchased with 705? Answer is 47. Worksheet 26. Do the following. ఇక్కడ ఇచ్చిన లెక్కలను చేయండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ బ్లాంక్స్ కొన్ని ఇచ్చాడు, ఆ బ్లాంక్స్ని ఈ విధంగా ఫిల్ చేయండి. నెక్స్ట్ సబ్ట్రాక్షన్స్ కూడా చేయండి. వర్క్షీట్ 26. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ ఇచ్చిన బ్లాంక్స్ని ఫిల్ చేయండి. గుణ read 2/5 of pages in a book. What part of the book is yet to be read? Answer is 3/5. Assessment. Write the following in expanded form. Expanded form లో రాయండి. నెక్స్ట్ షార్టెన్డ్ ఫామ్లో రాయండి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన నంబర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ రాయండి. నెక్స్ట్ రైట్ ద బిగ్గెస్ట్ అండ్ స్మాలెస్ట్ 5 digit నంబర్స్ని ఈ విధంగా రాయండి. రౌండ్ ఆఫ్ నియరెస్ట్ 10, నియరెస్ట్ 1000 అండ్ నియరెస్ట్ 1000. ఇక్కడ ఇచ్చిన 78,156కి నియరెస్ట్ 10 రాయండి, నియరెస్ట్ 100 మరియు నియరెస్ట్ 1000 రాయండి. నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్లో నెంబర్స్ రాయండి. నెక్స్ట్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉపయోగించండి. నెక్స్ట్ ఇక్కడ ఎడిషన్స్ ఇచ్చాడు, కొన్ని చేసి ఆన్సర్స్ని చెక్ చేసుకోండి ఈ విధంగా. అసెస్మెంట్. డూ ద ఫాలోయింగ్. ఈ మల్టిప్లికేషన్స్ మరియు భాగాహారాలను చేయండి. భిన్నాల సంకలనం మరియు భిన్నాల వ్యవకలనాన్ని ఈ విధంగా చేయండి. నెక్స్ట్ కావ్య హ్యాస్ 7,980 rupees. Deepika has 1,500 less than Kavya. How much money does Deepika have? Answer is 6,480 rupees. Stitching charge for a uniform is 175. If there are 89 students in a school, find the total stitching charge for all uniforms. Answer is 15,575. Product of two numbers is 580. If one number is 5, find the other number. Other number is 116. Sita ate 1/4 part of a pizza. What part of the pizza is remaining? 3/4 part of the pizza is remaining. Subscribe for more videos. Thanks for watching.